హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫిషింగ్. చూడండి, ఇప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్కి సెలవు ఇచ్చేసరికి మొత్తం చెరువులు పడ్డారు. అర్జుడు ఎలా చూస్తూ ఉన్నాడు. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, చిన్న చెరువులో చేపలు వేట చేస్తూ ఉన్నారు కుర్రోళ్ళు. పెద్ద ఆయన వేసాడు ఇసురికాలం. కుర్రోళ్ళు ఏమో చేతులతో చేపలు వేట చేస్తూ ఉన్నారు. చూద్దాం ఎన్ని పడతాయి చూద్దాం. కదా సెలవులు ఇచ్చేసారా? సెలవులు ఇచ్చారా? ఏం చదువుతున్నారు? సెవెంత్. సో పిల్లగాళ్ళు 7th క్లాస్ చదువుతున్నారు. చేపలు పడ్డానికి వచ్చారు. చూడండి, వీళ్ళందరినీ చూపిస్తా ఉన్నాను ఒక్కొక్కరిని. ఇగో ఈ కుర్రోడు చూడండి, కుర్రోడు చూడండి, మరి చేతులు పెట్టేసి ఏదంటే మునిగిపోరా, ఎందుకనే కనుక్కోవాలా? లోనకి వెళ్ళిపో, నువ్వు కూడా లోనకి వెళ్ళిపో చేపలతో. ఏదో ఏదో ఎడుచు ఓ పట్టాడు కుర్రోడు. ఏం చేపరు ఇది? ఇంగిలి ఏంటండి. చూడండి, మనోడు 7th క్లాస్ అవుతున్న కుర్రోడు. సో మీరు చూస్తున్నారు, తాత పిల్లలందరూ కలిసి చేపలు వేటకొచ్చారు. చెరువులో విసిరిగాలంతో విసురుతున్నాడు తాత. వేసాడు. కుర్రోళ్ళని చేతులతో చేపలు పడతా ఉన్నారు. ఇప్పుడు మట్టుకైతే బాగానే పట్టారు చేపలు. అది కొంచెం కనపడుతుంది కదా, దాంట్లో ఉన్నాయి చేపలన్నీ. బుట్టలా కనపడుతుంది కదా బుట్ట, ఆ బుట్టలోనే ఉన్నాయి వీళ్ళు పట్టిన చేపలు. మరొకసారి మరి మన తాత విసిరాడు విసిరేగాలం. దాని వెనకాల కుర్రోడేమో లాగుతున్నాడు. వాడు పోగొట్టాడు. మంచి చేప మిస్ అయిపోయింది. అరే, తాత లాగాడు. వద్దు, దాంట్లో ఆనందో లేదో మరి. ఏటీ లేదు. పడిన దాన్ని అటు చెడగొట్టాడు, వెనక నుంచి వెళ్ళాడు. చేపను చేతులతో పడుతున్నాడు. చూద్దాం. వాళ్ళు ఒకసారి వేస్తా ఉన్నాడు తాత. పిల్లలేమో వీళ్ళ పనులు చూసుకుంటా ఉన్నారు. సెలవులు కదా, మరి ఏం చేస్తారు ఇంకా. అందుకే వచ్చి చెరువు మీద పడ్డారు. పాపం తాతకి డిస్టర్బెన్స్ చేసేస్తున్నా ఉన్నారు వీళ్ళు. వేసాడు మళ్ళీ ఒకసారి. వీళ్ళేమో దొర్లుతూ ఉన్నారు చెరువులో పడి. చేతులతో పట్టేద్దాం చూస్తున్నారు. ఆడ ఒకటి కూడా దొరకట్లేదు చేతికి. వేసాడు తాత. చూద్దాం. లాగుతూ ఉన్నాడు. ఇసురే వలని వేయడం జరిగింది. ఆ వలను లాగుతూ ఉన్నాడు. చూద్దాం దాంట్లో అనబడ్డా లేదో. వీళ్ళు మాత్రం కుర్రోళ్ళు వెళ్ళి తాతను బాగా డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు పాపం. చూడాలి పడ్డాయో లేవో మనకి. పడే ఉన్నాయి చేపలు, మంచి సైజే పడ్డాయి. తాత మోసుకొస్తున్నట్టు దాంట్లో విషయం ఉందని మ్యాటర్. ఎస్, మొత్తం వాళ్ళంతా చదువుతూ ఉన్నాడు. సో మళ్ళీ ఒకసారి తాత వేస్తూ ఉన్నాడు. చూద్దాం. ఇసిరే వాళ్ళతో చేపల వేట, కుర్రోళ్ళతో తాత. చూద్దాం ఏం జరుగుద్దో ఈసారైనా. వాడు వెనక చేరి పాపం చెడగొడతా ఉన్నాడు మొత్తం. ఆ తాత ఏమనలేకపోతా ఉన్నాడు పాపం. ఎందుకంటే చెరువు ఆ కుర్రోళ్ళ ఊరిది. తాత వేరే ఊరి నుంచి వచ్చాడు కాబట్టి పాపం ఏమనలేకపోతా ఉన్నాడు. సో మళ్ళీ ఒకసారి వేయడం జరిగింది. చూద్దాం ఈసారైనా పడాలని ఆశిద్దాం, కోరుకుందాం. వీడు మాత్రం ఆ వల పక్కకి వెళ్ళి డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నాడు. చూడు, మళ్ళీ పక్కకి వెళ్ళి అది గెలుపుతా ఉన్నాడు. అవి ఉన్నాయి కాస్త పోతూ ఉన్నాయి. చూద్దాం ఈసారన్నా ఫలితం దొరుకుతుందో దొరకతో. వాళ్ళు చూడు అక్కడ ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఉన్నాయి చెడగొట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు చూడండి.
తాతలు ఏం చేయడం చూడాలి. పడ్డాయో లేవో ఏం కనపడట్లేదు విషయం. సవడబడిందట. ఓకే సూపర్, సవడబడిందట. మంచిది. చూడండి ఆడేమో అక్కడ చెడగొడుతున్నాడు. ఈ పిల్లగాళ్ళేమో అటుపక్కి మొత్తం చెరువు నల్లకల్లో చేస్తా ఉన్నారు. సవడబడిందట. చూద్దాం దాంట్లో ఉందో లేదో. సవడ అంటే కొర్రమీనండి. ఇటువైపు సవడ అంటారు, అటువైపు ఏమో కొర్రమీన అంటారు. ఏడబడింది చూద్దాం. అదిగోండి మామూలు సైజు అది వేసేసాడు.